ఊరికి మంచి చేద్దామని ప్రతి ఓడు ప్రెసిడెంట్ అవ్వడమే. ప్రెసిడెంట్ అవడం అంటే మాసిపోయిన రోడ్లకి 4 బ్లీచింగ్ పౌడర్ తల్లేదు, వెలగని 4 బల్బులు తగిలిచ్చేదో, ఉత్సవాలకు విగ్రహాలు కూర్చోబెట్టడము, అది కాదురా ప్రెసిడెంట్ అంటే. నిన్ను నమ్మి నీకు ఓటేసిన నీ ప్రజల కష్ట నష్టాలను తెలుసుకోవాలా, వాటిని పరిష్కరించాలా, వాళ్ళ కష్టాలని నీ కష్టాలను అనుకోవాలా. ఒక మాటలో చెప్పాలంటే ఎదిగే కొడుకు బరువు బాధ్యతలను తండ్రి ఎలా తన భుజాలను మోస్తాడో అలా ప్రజల కష్ట నష్టాలని నీ భుజాన వేసుకొని వాటిని పరిష్కరించాలి. ప్రతి ఒక్క రైతుకి అండగా నిలబడాలా. ఊరి చుట్టూ నలువైపులా మంచి సౌకర్యమైన వీధి బల్బులు వేయించాలా. ఇంటి ముందర మురికి నీటి జాడ కూడా కనిపించకూడదు. పంచాయతీ నిధుల్లో వచ్చే ప్రతి ఒక్క రూపాయి ప్రజలకు తెలియజేయాలి. అది నీ హక్కు. నిన్ను నమ్మి నీకు ఓటేశారంటే నువ్వు వాళ్ళని ఎంత నమ్మాలి, ఎంత చేయాలి, అదిరా ప్రెసిడెంట్ ఏంటి. అంతేగాని సంవత్సరానికి ఒకసారి ఊరికి వచ్చేదో, 4 అలగా నా కొడుకులు వెనకేసుకొని 4 చిల్లర పనులు చేసేసి 4 డబ్బులు తగిలేసి అమ్మ ఇదే పెద్ద గొప్పరా ఊరికి అన్నట్టు మీకు మీరు డప్పు కొట్టుకునే ఇది కాదురా ప్రెసిడెంట్ అంటే. ఉత్తపుణ్యాన్ని ప్రెసిడెంట్ అయినా నీకేం ఏం తెలుసు నీకు? రాబోయే తరానికి కాబోయే యువ ప్రెసిడెంట్ మేము ఎన్నుకుంటాం చూద్దు.